దేశంలో డైరెక్టర్ జనరల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి సీనియర్ హోదాల్లో పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారుల సంఖ్య కేవలం 960 మాత్రమేనని భారతీయ న్యాయ నివేదిక 2025 వెల్లడించింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 20.3 లక్షల మంది పోలీసు దళంలో మహిళలు 10.3% మాత్రమే ఉన్నారు. వీరిలో 90% మంది కానిస్టేబుల్ స్థాయిలోనే ఉన్నారు. చట్ట అమలులో లింగ వైవిధ్యం ప్రాముఖ్యతపై అవగాహన పెరుగుతున్నప్పటికీ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కూడా పోలీసు దళంలో మహిళల కోసం నిర్దేశించిన 33% రిజర్వేషన్ లక్ష్యాన్ని సాధించలేదు. వివిధ రాష్ట్రాల్లో మహిళా పోలీసుల ప్రాతినిధ్యం. కొన్ని రాష్ట్రాలు మహిళల రిక్రూట్మెంట్లో పురోగతి సాధించాయి. బీహార్లో మహిళా పోలీసుల సంఖ్య అత్యధికంగా ఉంది. అయితే సీనియర్ పదవుల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు మహిళల రిక్రూట్మెంట్లో మెరుగైన పనితీరు కనబరిచాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యలు, సవాళ్లు, మహిళల భద్రత, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇందులో మహిళలపై నేరాల నివారణకు విమెన్ హెల్ప్ డెస్క్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి చర్యలు ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్ హోదాల్లో మహిళల సంఖ్య పెరగాలంటే రిక్రూట్మెంట్, శిక్షణ, పదోన్నతులలో మరింత దృష్టి అవసరం. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం సమన్వయంతో చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.